మనం అదిరిపోయే బట్టలు వేసుకొని కిరాకున్నావు మామా. చాందా 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 బోల్ రే. క్వాలిటీ బెస్ట్, బెస్టర్, బెస్టెస్ట్, రేట్ తక్కువ తక్కువ తక్కువెస్ట్. పండగ కాకపోయినా KLM లో ప్రతిరోజు పండగే. 365 days ఆఫర్స్. సుందర్ పిచ్చయ్యన్ కానీ సత్యనారాయణ కానీ ఇండియా రీలొకేట్ చేసి వాళ్ళని మళ్ళీ మైక్రోసాఫ్ట్ కానీ గూగుల్ కానీ బిల్డ్ చేయమంటే ఇట్స్ వెరీ హార్డ్. AI is not 100% responsible for layoffs or reduction in force. Industry Revolution 5.0. సర్టిఫికేషన్ చేయాలంటే authentic గా ఎలా చేయాలి? I have about 42 certifications till date. ఇవాళ మనం సర్టిఫై అయితే 1 year తర్వాత అది redundant. సత్యనారాయణ made a statement. Our industry doesn't respect tradition. 30 years experience ఉంది. I have worked for large companies. Now I'm going to get another job easily అంటే కుదరదు. టెక్నాలజీ పరంగా AI పరంగా వేరేది. డిజైన్డ్ ఇన్ ఇండియా, అసెంబుల్డ్ ఇన్ చైనా, యూజ్డ్ బై ది వరల్డ్ అనుకునే ప్రోడక్ట్ ఇంకా రాలేదు. మేబీ దట్ విల్ టేక్ అనదర్ జనరేషన్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ సినిమా ఇండస్ట్రీ. మాస్ జాత్ర అని ఒక సినిమా వస్తుంది రవితేజది. అది ఆల్రెడీ చక్రి గారి వాయిస్ క్లోన్ అయింది, రైట్? దట్ ఈస్ జస్ట్ ది బిగినింగ్. సైబర్ వార్ఫేర్ ఈస్ గోయింగ్ టు బి రియల్లీ బిగ్. I just had dinner with Chandrababu Naidu garu, and here is the selfie. We discussed the future of AI in AP governance, and people will just believe it because it looks exactly like that. Me band baja Bhargavi record chesi, I can clone your voice. అయిపోయిందా నా జాబ్? Is it true your phone is listening to your conversation? మైక్రోసాఫ్ట్ నుంచి AWS వరకు, బెల్ ల్యాబ్స్ నుంచి ఫోర్బ్స్ కాలమిస్ట్ వరకు, అనలిస్ట్, ఒక అడ్వైజర్, స్టార్టప్ లో హీ లివ్స్ అండ్ బ్రీడ్స్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంటూ తనకంటూ AI ఇండస్ట్రీలో అండ్ టెక్నాలజీలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు జానకిరామ్ MSV, మన స్పెషల్ గెస్ట్. హాయ్ జానకిరామ్, వెల్కమ్ టు మై షో. Hi. ఎలా ఉన్నారు? Good. సో ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి నా న్యాచురల్ ఇగ్నోరెన్స్ తో మీతో మాట్లాడాలని రెడీ అయిపోయాను. సో మాకు కొంచెం నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేసి మా జ్ఞానోదయాన్ని కలిగించాలి. Sure. కంప్యూటర్ సైన్స్ కి అసలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి తేడా ఏంటి? చాలా మందికి ప్రోగ్రామింగ్ తెలుసు, జావా, C++, రకరకాల లాంగ్వేజెస్ లో. సో ఇన్నాళ్ళు మనం ఏం చేసేవాళ్ళం అంటే కోడ్ రాసి కంప్యూటర్స్ ఆపరేట్ చేసి ఒక లాజిక్ బయటకు తీసుకొచ్చేవాళ్ళు, రైట్? అంటే ఒక ప్రోగ్రామ్ రాసినప్పుడు దాని అవుట్పుట్ లాజిక్, ఆ లాజిక్ తోనే మన అన్ని ఆపరేట్ అవుతాయి, రైట్? బట్ దీనికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ AI. సో ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్ కోడ్, we take historical data and we find patterns in the data and evolve the logic from that. ఓకే. సో దట్ ఈస్ ఫండమెంటలీ డిఫరెంట్. అంటే ఇప్పుడు ఒక ఫార్ములా యూజ్ చేసి మనం ఒక ఊబర్ క్యాబ్ ఇక్కడ నుంచి X నుంచి Yకి వెళ్ళడానికి ఇంతసేపు పడుతుంది అని ఆ లాజిక్ ని యూజ్ చేసి, ఫార్ములా యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేస్తే అది కంప్యూటర్ ప్రోగ్రామింగ్. బట్ ఒక 1000 ట్రిప్స్ ఊబర్ ట్రిప్స్ తీసుకుని పాయింట్ X నుంచి పాయింట్ Y వెళ్ళడానికి యావరేజ్ ని ఇంతసేపు పట్టిందా అని దాంట్లోంచి ఆ డేటా తీసుకొచ్చి చూపించడం AI. సో హిస్టారికల్ డేటా నుంచి లాజిక్ ని ఇవాల్వ్ చేయడం, లాజిక్ ని బయటికి తీసుకురావడం, దట్ ఈస్ వాట్ ఈస్ మెషిన్ లెర్నింగ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో దే ఆర్ ఫండమెంటలీ డిఫరెంట్. జీవితంలో మనకు కావాల్సింది ఒక్కగానొక జాబ్. ఆ జాబే ఎసరైపోయి లే ఆఫ్స్ అయిపోతున్న టైంలో హౌ డు వి టేక్? సో దిస్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ ఇండస్ట్రీ రివల్యూషన్ 5.0. ఇప్పుడు ఒక వీల్ మనం కనిపెట్టినప్పుడు అది ఎంత ట్రాన్స్ఫర్మేషన్ క్రియేట్ చేసిందో, AI ఇప్పుడు అక్రాస్ ఇండస్ట్రీస్, అక్రాస్ జాబ్స్ అంత ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొస్తుంది. సో వెన్ దెర్ ఈస్ చేంజ్, all of us will become a part of that, and change also means transformation and job losses and creation of new jobs. So we are currently in that wave of transformation where we are getting ready for the next thing. సో ఆ వేవ్ లో కొంతమంది కొట్టుకుపోతారు, కొంతమంది సర్వైవ్ అవుతారు, కొంతమంది అటువైపు కూడా మెయింటైన్ చేయగలుగుతారు. సో అన్ఫార్చునేట్లీ వాట్ యు ఆర్ సీయింగ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ దట్ వేవ్ వేర్ AI ఆర్ ఆటోమేషన్ ఈజ్ రీప్లేసింగ్ సమ్ జాబ్స్. డూ యూ థింక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇండస్ట్రీలో బాగా ప్రివలెంట్ గా ఉంది కాబట్టి ఈ లే ఆఫ్స్ అవుతున్నాయి, వీ గాట్ టు గెట్ ఎక్విప్డ్ అని? మైక్రోసాఫ్ట్ లో 11 years వర్క్ చేశాను, అండ్ ఐ హ్యావ్ సర్వైవ్డ్ 3 layoffs. మైక్రోసాఫ్ట్ దాన్ని రిడక్షన్ ఇన్ వర్క్ ఫోర్స్ అంటుంది, RIF అంటారు దాన్ని. సో దిస్ ఇస్ అ వెరీ న్యాచురల్ ఫినామినన్ ఇన్ ది కార్పొరేట్ వరల్డ్. బట్ నౌ వెన్ యూ లుక్ ఎట్ ఇట్ ఫ్రమ్ ది లెన్స్ ఆఫ్ AI, it looks very scary. But what I mean to say is this will happen with or without AI. It only gets amplified when you apply AI. Okay. And
ఇప్పుడు ఆంథ్రోపిక్ అని ఒక కంపెనీ ఉంది, దాని CEO హీ మేడ్ ఏ స్టేట్మెంట్ విచ్ రాటిల్ ది వరల్డ్. అట్లీస్ట్ 60% ఆఫ్ వైట్ కాలర్ జాబ్స్ విల్ గెట్ రీప్లేస్డ్ బై AI. సో వైట్ కాలర్ జాబ్స్ అంటే వాళ్ళు ఏం చేస్తారు, ఒక థంబ్ రూల్, రైట్, టు రియల్లీ ఫైండ్ అవుట్ వెదర్ యువర్ జాబ్ కెన్ బి రీప్లేస్డ్ బై AI ఆర్ నాట్. Right? If you start your day with lot of repetitive tasks, ante every day you are doing exactly the same thing for last 6 months and you're continue to do that for next 6 months, then you are prone to get replaced by AI. బాబు ఇంటికి వెళ్ళొచ్చు ఇంకా. అంటే there are jobs, for example, ఒక 10 ఎక్సెల్ షీట్స్ లోంచి కొన్ని సెల్స్ కాపీ చేసి ఇంకో ఎక్సెల్ షీట్ క్రియేట్ చేసి దాన్ని మేనేజర్కి పంపించి చేతులు దులుపుకొని ఇంటికి వెళ్ళిపోతే you are 100% prone to get replaced by AI. And there are a lot of such jobs. AI is not 100% responsible for layoffs or reduction in force. It is just one factor. That's what I want to call out. సో ఒక పర్సన్ ఎక్విప్డ్ గా ఉండాలి, ఒక జాబ్ రావాలి అంటే వాట్ ఆర్ ద స్కిల్స్ టు బి లర్న్డ్? AI లో there are 3 personas. అది ఇంకా అంత క్లియర్ గా లేదు, బట్ ఒక 1 year 1.5 year తర్వాత యూ కెన్ లుక్ ఎట్ ఎ పర్సన్ అండ్ స్లాట్ హిమ్ ఇంటూ వన్ ఆఫ్ దిస్. అంటే 3 కేటగిరీస్. ఒకటి AI ఇల్లిటరేట్, అంటే AI అంటే ఎయిర్ ఇండియా అనుకుంటారు. ఎస్, దే డోంట్ ఈవెన్ కేర్, దే డోంట్ ఈవెన్ నో, అండ్ దే విల్ బ్రష్ ఇట్ ఆఫ్ సేయింగ్ ఇట్స్ నాట్ రిలవెంట్, ఇంకా చాలా టైం ఉంది అనుకునేవాళ్ళు. దెన్ ది సెకండ్ పర్సోనా ఇస్ ది AI యూజర్. మనం యు ఆర్ ఆల్రెడీ యూజింగ్ ChatGPT, రైట్? You're already using Perplexity and oka tool వచ్చింది, that is replacing Google. Right? You're already using Gemini on your phone. Gemini, Copilot, ila andaru okkoti. You will take advantage of AI to accelerate your job function. And ఇప్పుడు మనం Excel, PowerPoint వీటిని ఎలా వాడుకుంటున్నామో, you will create your personal tool chain of AI tools. Right. అవి వచ్చేస్తాయి and it becomes a part of your daily routine. అంటే రోజు బోర్ కొట్టే పనులు, రొటీన్ గా చేసే పనులు, రైట్, యు ఆర్ గివింగ్ ఇట్ టు. ఎగ్జాక్ట్లీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కాంప్లెక్స్ ఈమెయిల్ రాయాలి, యూ హ్యావ్ టు థింక్ ఆఫ్ ఏ సబ్జెక్ట్ లైన్. ఒకసారి మనం 40 minutes విల్ జస్ట్ స్టేర్ ఎట్ దట్ మెయిల్ అండ్ వీ డోంట్ నో వాట్ షుడ్ బి ది సబ్జెక్ట్, రైట్? అలాంటిది చాలా ఈజీ. యూ గో టు ChatGPT అండ్ సే, నేను ఈ టఫ్ మెయిల్ పంపించాలి నా బాస్ కి వితౌట్ హర్టింగ్ హిమ్, ఒక మంచి సబ్జెక్ట్ లైన్ రాసి అంటే అది ఇచ్చేస్తుంది. దాన్ని యాజ్ ఇట్ ఈస్ కాపీ పేస్ట్ చేసి యూ కెన్ స్టార్ట్ టైపింగ్ ది మెయిల్. ఆర్ ఈవెన్ మెయిల్ కూడా ChatGPT రాస్తుంది. ఇది సెకండ్ పర్సోనా. Consumers, like using people and knowledge workers who leverage and utilize AI to make their job better. And చాలా మంది ఒక 80% ఇందులోనే ఉంటారు ఈ కేటగిరీలో. ఇంకొక 20% are those who will develop AI. The third category and ఒక పిరమిడ్ స్ట్రక్చర్ లో చూస్తే వాళ్ళు టిప్ ఆఫ్ ది పిరమిడ్ అన్నమాట. అంటే they are only 20%. Right. Remaining 60 to 70% are those who are using AI, and the bottom of the pyramid are the people who deny presence of AI. E 20% they are changing the world. This analogy is not just relevant to individuals or consumers or people. Companies కూడా అలాగే ఉంటాయి. ఇప్పుడు ఇవాళ మనం AI ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారని చూస్తే 20% of the companies are controlling 80% of AI. ఆ 20% ఎవరు అంటే మెటా, OpenAI plus Microsoft, Anthropic plus AWS, Google, right? And maybe to some extent it will be IBM eventually, right? So a handful of companies, there are only 4 or 5 companies that are redefining the entire landscape. Totally. ఒకసారి Google Gemini రిలీజ్ చేశాక మొత్తం మిలియన్స్ ఆఫ్ ఆండ్రాయిడ్ ఫోన్ లోకి వెళ్ళిపోతుంది, రైట్? సో వన్ కంపెనీ ఇస్ మేకింగ్ సచ్ ఏ హ్యూజ్ ఇంపాక్ట్. అలాగే మెటా AI లాంచ్ చేసినప్పుడు వాట్సాప్ లో మెటా AI ని లాంచ్ చేసింది, రైట్? బ్రాట్ ఇన్ టు కన్స్యూమర్స్. సో ఇవాళ మెటా AI షోన్ యాజ్ వన్ ఆఫ్ యువర్ కాంటాక్ట్స్ ఇన్ వాట్సాప్ అండ్ యూ కెన్ చాట్ విత్ మెటా AI. అండ్ ఈ కాన్సన్ట్రేషన్ యాక్చువల్ గా మంచిది కాదు, బికాస్ టూ మచ్ పవర్ లీడ్స్ టు లాట్ ఆఫ్ అన్వాంటెడ్ ఎఫెక్ట్స్. సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ విత్ ఇండివిజువల్స్. ఇప్పుడు ఈ కంపెనీస్ లో ఉన్న వాళ్ళల్లో కొంతమంది PhDs, కొంతమంది వెరీ వెరీ ఎక్స్పీరియన్స్డ్ నాలెడ్జబుల్ scientists, మొత్తం ప్రపంచంలో maybe there are about 30 or 40 of them placed in these companies, and they are controlling the entire world. Correct. So our distribution, and coming back, this is exactly how our landscape will be defined. అంటే AI illiterates, AI users, AI developers లోకి మనం వెళ్ళగలిగితే our careers are safe. Okay. Because you are at the supply side of the entire chain.
సో కన్స్యూమర్స్ ఎనీవన్ కెన్ లెర్న్. చాట్ జీపీటీ నేర్చుకోవడం ఎంతసేపు, ఎవరైనా చాట్ జీపీటీ ఈజీగా నేర్చుకుంటారు. గూగుల్ సెర్చ్ చేయడం వచ్చిన ప్రతి వాళ్ళు చాట్ జీపీటీ కూడా వాడుతున్నారు. బట్ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు క్రియేట్ చాట్ జీపీటీ ఆర్ ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు కాంట్రిబ్యూట్ టు చాట్ జీపీటీ, యూ ఆటోమేటికల్లీ బికమ్ ది 20% ఆఫ్ దట్ క్రౌడ్. నా సజెషన్ ఏంటంటే aspiring developers and anyone, you should be on the other side of the fence where you are contributing to the growth and the revolution of AI. ఓకే. First step, if you don't know what is AI, become a user of AI. And if you are a technical person with a technical degree or BE, BTech undi, you are a computer science professional, then you should move to the other side of the fence and become a developer of AI. That is the only way, bulletproof your career and make sure you are not a part of these layoffs or all these scary things that are happening with automation. సో ఇంత లే ఆఫ్స్ జరుగుతున్న టైంలో హౌ అన్ ఇండివిజువల్ ఒక టెక్నాలజీ నేర్చుకోవాలన్నా, ఏఐలో స్కిల్ ఎక్విప్డ్ గా ఉండాలన్నా ఏం చేయాలి? ఎలాంటి సర్టిఫికేషన్ చేయాలి? నార్మల్ గూగుల్ సర్టిఫికేషన్ ఇస్ ఇట్ ఓకే ఆర్ త్రూ వన్ యూనివర్సిటీ? ఎలా చేయాలి? ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ సర్టిఫికేషన్. నేను 98లో నా ఫస్ట్ మైక్రోసాఫ్ట్ సర్టిఫికేషన్ రాశాను. And since then, I think I have about 42 certifications till date. And enduku cheptunanante, it is not to boast, but to weigh in how much it carries, right? Or how much it adds value to your career. So ala chuste certifications anevi chaala short lived. అంటే ఇవాళ మనం సర్టిఫై అయితే 1 year తర్వాత అది రిడెండెంట్, రైట్? సంథింగ్ ఎల్స్ కొత్తది వచ్చేస్తుంది. And even these certifications by Amazon or Microsoft or Google have certain expiry date. Right. They are not valid forever, right? So ఈ కాంబినేషన్ ఎలా ఉండాలంటే, you need to have solid academic foundation. అంటే you should study computer science like computer science and then have up to date current latest industry certification. Right. ఈ కాంబినేషన్ చాలా ఇంపార్టెంట్. అండ్ ఒక్కసారి మీరు కంప్యూటర్ సైన్స్ ఫీల్డ్ లోకి ఎంటర్ అయ్యారంటే, రిమెంబర్ ఇట్స్ ఎ కంటిన్యూస్ లెర్నింగ్ ప్రాసెస్. యూ కెన్ నెవర్ రిలాక్స్. అండ్ దట్ ఈస్ you are getting basically ready for being a lifelong student. నాకు 30 years experience undi, 30 years industry lo unnanu, and I have worked for large companies. Now I'm going to get another job easily ante kudaradu. Satya Nadella made a statement. He said our industry doesn't respect tradition. Adi chaala powerful statement, because I worked for Microsoft. See, Microsoft can easily relax saying we revolutionized IT. We put a desktop, we put a PC on every desktop. Correct. We created Windows. But they don't want to believe in the traditional thing. They want to adapt. Exactly. So when Satya Nadella took over Microsoft, he said Windows is past. Manam past eclodes tho we cannot move forward. What's next? And he reinvented the company. He created Azure Cloud, he created AI. Now he's betting big on AI. ఈ అవర్ ఇండస్ట్రీ డజంట్ రెస్పెక్ట్ ట్రెడిషన్ అన్నది ఇండివిజువల్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మనకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా, ఎన్ని సర్టిఫికేషన్స్ ఉన్నా, ఎన్ని డిగ్రీస్ ఉన్నా, యు ఆర్ స్టిల్ అ స్టూడెంట్ అండ్ యూ హ్యావ్ టు లెర్న్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ స్క్రాచ్. And I also wanted to ask gaming technology, which is like a huge thing in the world. Right. So how do you see AI కానీ దీని ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉండబోతుంది? గేమింగ్ ను కెరియర్ గా తీసుకోవచ్చా? Definitely. It is a very dynamic and very innovative career. But like every industry, every field, AI is going to impact gaming. అంటే కొత్త గేమ్ కాన్సెప్ట్స్ క్రియేట్ చేయడం దగ్గర నుంచి, కోడ్ క్రియేట్ చేయడం దగ్గర నుంచి, కోర్సెస్ కూడా ఉన్నాయి కదా ఫర్ గేమింగ్. రైట్. అండ్ ఆల్ ఆఫ్ దెమ్ విల్ హ్యావ్ AI ఎనేబుల్డ్ గేమింగ్. అంటే ఒక గేమ్ డెవలపర్ కి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక గేమింగ్ డెవలప్మెంట్ కంపెనీకి ఒక 6 months ఒక గేమ్ ని కన్సీవ్ చేసి దాన్ని బిల్డ్ చేయడానికి పడితే, విత్ AI they will be able to do it in 2 months. That's it. And it is not just for gaming, any field. అంటే ఎనీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ రిలేటెడ్ ఇండస్ట్రీ, దెర్ ఈస్ అ సిగ్నిఫికెంట్ యాక్సిలరేషన్. సత్యనాదెళ్ళ గారి టాపిక్ తీశారు కాబట్టి ఐ ఆల్వేస్ ఫీల్ మన ఇండియన్ ఆరిజిన్ వీళ్ళందరూ దే డూయింగ్ గ్రేట్. చాలా మంది ఉన్నారు. భారతదేశంలో ఎకానమీని డెవలప్ చేసి ఇక్కడ ఒక పెద్ద ఎంపైర్ ని క్రియేట్ చేసే బదులు దే డూయింగ్ ఇట్ అదర్వైజ్ డెవలప్డ్ కంట్రీస్ లో చేస్తున్నారు. రైట్. హౌ డు యు సీ దిస్? యా, ఇట్స్ అ గ్రేట్ క్వశ్చన్. సంథింగ్ క్లోజ్ టు మై హార్ట్. ఒక ఇండివిజువల్ ఒకటి అకాంప్లిష్ చేస్తున్నాడంటే ఇలాంటి కంపెనీస్ లో, ఇట్ ఈస్ నాట్ జస్ట్ ది ఇండివిజువల్. దెర్ ఈస్ అ కాన్సెప్ట్ కాల్డ్ ఎకో సిస్టమ్. యుఎస్ లో ఆ ఎకో సిస్టమ్ చాలా మెచ్యూర్. అన్ఫార్చునేట్లీ ఇండియా ఈజ్ నాట్ దేర్ యెట్. అంటే ఇండియాలో మన బ్యాక్గ్రౌండ్, మన ఆస్పిరేషన్స్, మన ఎకో సిస్టమ్, ఇట్ ఈస్ వెరీ సర్వీసెస్ సెంట్రిక్. అంటే ఐ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. నా జనరేషన్ లో ప్రతి కాలేజ్ స్టూడెంట్ డ్రీమ్ ఇన్ఫోసిస్ ఆర్ విప్రో లో జాయిన్ అవడం. కరెక్ట్. ఆ తర్వాత జనరేషన్
దే స్టార్టెడ్ టు లుక్ ఎట్ ప్రోడక్ట్ కంపెనీస్. ఆ తర్వాత జనరేషన్ స్టార్టప్స్. బట్ ఇప్పటికీ మెజారిటీ ఆఫ్ ది టెక్నాలజీ ప్రొఫెషనల్స్ ఆర్ ఎంప్లాయిడ్ బై సర్వీసెస్ కంపెనీస్. సో ఈ సర్వీసెస్ కంపెనీస్ ఏంటంటే దే బేసికలీ స్టెప్ అవుట్ ఆఫ్ ది కంట్రీ అండ్ వర్క్ ఫర్ సమ్వన్ ఎల్స్. ఒక లార్జ్ క్లయింట్, ఏ సిటీ బ్యాంకో, ఏ వాల్మార్ట్, దీనికి వెళ్ళి దే యాక్చువల్లీ రిప్రజెంట్ దిస్ కంపెనీ అండ్ ఇన్నోవేట్ అండ్ డెలివర్ దేర్ ఎక్స్పర్టీస్ టు ది అదర్ కంపెనీస్. సో ఇండియన్ ఎకోసిస్టమ్ ఈజ్ యాక్చువల్లీ స్ప్రెడ్ అక్రాస్ ది వరల్డ్. We don't have a concentrated ecosystem. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సుందర్ పిచాయ్ కానీ సత్యనారాయణన్ కానీ ఇండియా రీలొకేట్ చేసి వాళ్ళని మళ్ళీ మైక్రోసాఫ్ట్ కానీ గూగుల్ కానీ బిల్డ్ చేయమంటే ఇట్స్ వెరీ హార్డ్. That's because the credit just doesn't go to an individual. The credit goes to the ecosystem. Okay. And India has a long way before it creates an ecosystem and the culture for products. True. We don't have a product అంటే మేడ్ ఇన్ ఇండియా యూజ్డ్ బై వరల్డ్ అన్న ప్రోడక్ట్ ఇంకా మనకి లేదు. ఇప్పుడు మనం వాడే ప్రతి ప్రోడక్ట్ designed in California and assembled in China. But designed in India, assembled in China, used by the world అనుకునే ప్రోడక్ట్ ఇంకా రాలేదు. మేబీ దట్ విల్ టేక్ అనదర్ జనరేషన్. అందరూ అంటారు కదా ఇండియా ఇస్ ఆల్మోస్ట్ లైక్ వీఆర్ దేర్ థర్డ్ ఎకానమీలో ప్రపంచంలో అందరూ మనల్నే చూస్తున్నారు అని. సో టెక్నాలజీ పరంగా, ఏఐ పరంగా వేర్ అవి? వీఆర్ లార్జ్లీ ఎ కన్స్యూమర్ సెంట్రిక్ ఎకానమీ. అంటే మనం వీ డోంట్ క్రియేట్ a lot of technology, we consume technology. We are still consumers. We are not ఆ పిరమిడ్ లో టాప్ లో లేము. మనం we are in the middle of the pyramid. But అది కూడా మంచి స్పాటే. I'm not denying that. But to really make a difference, we should move up in that value chain and become a part of the tip of the pyramid. Absolutely. You just said ecosystem. నాకు ఈ ఎకో సిస్టమ్ గురించి చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడుతున్నప్పుడు చాలా తెలిసింది. రైట్. దోమల్ని హ్యాండిల్ చేయడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేయొచ్చు అన్న పాయింట్ ఫన్నీగా అనిపించినా దట్ వాస్ రియలీ ప్రాక్టికలీ ఇస్ ఇట్ రియలీ వయబుల్? Yes, I track everything that CBN does. So he created something called Smart Mosquito Surveillance System, SMOS. The technology behind that is very simple. అంటే కొన్ని అల్ట్రాసౌండ్ సెన్సర్స్ ఉంటాయి. అల్ట్రాసౌండ్ సెన్సర్స్ ఒక వేవ్ ని బౌన్స్ ఆఫ్ చేసి మళ్ళీ రిసీవ్ చేసుకుని ఆ గ్యాప్ ని బట్టి దే కెన్ ఫిగర్ అవుట్ ది డెన్సిటీ ఆఫ్ ఎన్ ఐటమ్ ఆర్ ఏ మెటీరియల్ అండ్ ఇట్ కెన్ ఫిగర్ అవుట్ ది సరౌండింగ్ ఎన్వైరన్మెంట్. దోమల డెన్సిటీని మెజర్ చేయడానికి వాళ్ళు అలాంటి సెన్సర్స్ డిప్లాయ్ చేశారు. దెర్ ఈస్ లిటిల్ బిట్ ఆఫ్ AI, బట్ ఇట్ ఈస్ మోర్ ఆఫ్ IoT, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. సో ఎక్కడైతే మనకి దోమలు ఎక్కువగా ఉంటాయో ఈ మురికాలువల పక్కన అలాంటి చోట్ల దే డిప్లాయ్ దీస్ సెన్సర్స్. ఓకే. ఈ సెన్సర్స్ ఏం చేస్తాయంటే రియల్ టైమ్ లో దే మెజర్ ది డెన్సిటీ ఆఫ్ మస్కిటోస్ ఒక గుంపుగా ఉన్నప్పుడు అండ్ ఇట్ విల్ సెండ్ ది డేటా బ్యాక్. సో ఒక అర్బన్ ప్లానింగ్ ఇన్ఛార్జ్ he can sit in front of a dashboard how many hotspots are there where there is more density of mosquitoes. Okay. Our data vachesaka they can target fogging idanta. So it's a very innovative technique. మనకి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎన్నెన్ని ఇండస్ట్రీస్ లోకి వెళ్తోంది అండ్ వాట్ డు యు సీ ద నెక్స్ట్ స్టెప్ ఇన్ ద AI ఇండస్ట్రీ? Before talking about industries, but let's talk about individuals. AI will impact individuals. I'll give you an example. Let's say your land is occupied by someone else and you want to go to the court. నాకు హైడ్రా ఉంది. But let's say it is not Hyderabad. Okay. You need the help of a lawyer. ఇలా నా ల్యాండ్ కబ్జా అయింది, నేను కోర్టుకి వెళ్ళడం బెటరా, అవుట్ ఆఫ్ ది కోర్ట్ సెటిల్మెంట్ చేసుకోవడం బెటరా ఓకే అని అడగడానికి యూ నీడ్ ఎ లీగల్ ఎక్స్పర్ట్. True. So you go to a lawyer, you give him your land documents, you give him some pictures of your land which is currently occupied, and then the lawyer will take 3 or 4 days to really figure out ఈ సర్వే నెంబర్స్ అన్ని చూసి ఆ లీగల్ ఆస్పెక్ట్స్ అన్ని చూసి దాన్ని ఎవరు ఆక్యుపై చేశారో అది కూడా తెలుసుకుని he will give you an expert advice saying వీళ్ళతో పెట్టుకునే బదులు అవుట్ ఆఫ్ ది కోర్ట్ సెటిల్మెంట్ బెటర్, I can mediate, or you can go to the court and fight legally all your life. Right. Okay. ఆ లిటిగేషన్ వెయ్యాలా లేదా అన్నది ఒక లీగల్ ఎక్స్పర్ట్ చెప్పగలడు. రైట్. దట్ ఈస్ వన్ ఎగ్జాంపుల్. సిమిలర్లీ, let's say you sold a property, you got a few crores with you, right? And you want to multiply them effectively. అంటే దాన్ని ఆ ఇన్వెస్ట్మెంట్ ని గ్రో చేయాలి. You go to a financial advisor. Okay. Right? And the financial advisor will look at your risk appetite, your retirement plans, your current investments, and he'll come back with a plan to invest those few crores effectively based on your
పర్సనల్ aspirations, plans and your risk appetite. ఓకే. ఇవన్నీ ప్రస్తుతం చాలా నాలెడ్జ్ సెంట్రిక్ అండ్ నాలెడ్జ్ డ్రివెన్. Hmm. అంటే ఒక ఫైనాన్షియల్ అడ్వైజరే కాదు, ఒక లీగల్ అడ్వైజరే కాదు, వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ నాలెడ్జ్, డేటాని వాడి దే విల్ రికమెండ్ వాట్ ఎవర్ ఇస్ ది నెక్స్ట్. Hmm. నౌ ఐ కెన్ రైట్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ అన్ AI agent, ఓకే. and this AI agent will give you an answer instantly. Oh, instead of all this. So Okay. you don't deal with an individual, but you will deal with a virtual entity which is Hmm. called as an AI agent. Okay. And this AI agent is the current wave of technology. Mhm. So ఎలా ఉంటుందంటే, instead of visiting a lawyer's office, Hmm. you will open a chatbot. You will upload your property documents and pictures of Mhm. your land, Hmm. Hmm. and then say, should I go for out of the court settlement or should I file a litigation? Okay. ఒక 3.5-4 minutes లో you will get the exact advice that an expert lawyer with lot of experience and all the data would give. My God. The lawyer's job ki kesare. Lawyer కాదు, coming back to financial advisors, right? Hmm. So financial advisor, there is an AI agent. Right. A AI agent ki you will actually provide all your investments, your risk appetite, Okay. your long term aspirations. నేను 5 years తర్వాత BMW కొనుక్కోవాలనుకుంటున్నాను, Hmm. ఇవన్నీ Your చెప్పి wealth management. exactly all your current investments, everything. ఒక 2.5 minutes లో it will give you a financial plan. Okay. 5 years లో నువ్వు నీ డ్రీమ్ కార్ కొనుక్కో, 8 years లో నీ డ్రీమ్ విల్లా కొనుక్కో, 10 years లో రిటైర్ అయిపో, అండ్ దిస్ ఈజ్ యువర్ కరెంట్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఇన్ఫ్లేషన్ ఇలా పెరుగుతుంది, అండ్ దిస్ ఈస్ వేర్ యూ విల్ బి ఇఫ్ యూ ఇన్వెస్ట్ ఇన్ దీస్ స్టాక్స్ ఆర్ మ్యూచువల్ ఫండ్స్, అండ్ కంప్లీట్ పోర్ట్ఫోలియో. అండ్ ఇట్ విల్ ఆల్సో ఆస్క్ యూ, షుడ్ ఐ గో హెడ్ అండ్ ఇన్వెస్ట్ ఇట్ ఫర్ యూ ఆర్ షుడ్ ఐ వెయిట్? Hmm. And if you say yes, it will use an app or it will use some API and it will finish the entire job. Exactly. నాకు ఇప్పుడు న్యూట్రిషన్ ప్లస్ వర్కౌట్ ట్రైనర్, Right. ఎవ్రీథింగ్, నీ హైట్, వెయిట్, హౌ మచ్ యూ వాంట్, విల్ Exactly. గివ్ యూ ద ప్లాన్. Right. సో సర్వీసెస్ కూడా AI is getting Absolutely. So implemented. ఈ ఇండివిజువల్ ఏజెంట్ గురించి చెప్పాను కదా, థింక్ ఆఫ్ దట్ ఏజెంట్ యాజ్ ఎ ఫ్రీలాన్సర్ ఆర్ ఏ వన్ మ్యాన్ షాప్ Hmm. హూ ఈస్ ప్రొవైడింగ్ అ సర్వీస్. సర్వీస్ అంటే మన సాఫ్ట్వేర్ సర్వీస్ గురించి మాట్లాడట్లేదు, వీఆర్ టాకింగ్ అబౌట్ ట్రెడిషనల్ Traditional. సర్వీస్. అంటే ఇట్స్ లైక్ లాయర్ అండ్ యువర్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్, చార్టెడ్ CA. అకౌంటెంట్. యా, సేమ్ థింగ్ విత్ టాక్సేషన్. ఓకే. ఇప్పుడు మీరు why do you go to a CA? టు ఫైల్ యువర్ టాక్సెస్. To file your taxes and optimize your tax. రైట్. రైట్, అంటే మనం ట్యాక్స్ లాలో ఉన్న క్లాజెస్ ని లీగల్ గా యూటిలైజ్ చేసుకుని ట్యాక్స్ ఎలా సేవ్ చేయాలో ట్రై చేస్తాం, రైట్? Correct. అండ్ సిఎస్ ఆర్ నోన్ ఫర్ దట్. వాళ్ళు ఏవేవో చెప్తారు అండ్ దే విల్ హెల్ప్ us సేవ్ ట్యాక్స్, బట్ a CA can be replaced by an AI agent. ఓకే. So now imagine I can become the CEO of multiple AI agents. కరెక్ట్. So I can make AI work for me by offering various services. I am the CEO and all my employees are AI agents, and I maintain an army of AI agents who are specializing in a specific service. That is the future of services business. This is called service as software, సర్వీస్ యాజ్ సాఫ్ట్వేర్. వెరీ ఇంట్రెస్టింగ్. not software as service. ఇన్నాళ్ళు అదే. మనకి సాఫ్ట్వేర్ ని సర్వీస్ గా డెలివరీ చేయడం No. మాత్రం తెలుసు, బట్ దిస్ ఈస్ ఫ్లిప్పింగ్ ఇట్ ది అదర్ సైడ్, వేరియస్ సర్వీసెస్ యాజ్ సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్. వండర్ఫుల్. సో చాలా మంది ప్రొఫెషన్స్ కి కూడా ఇది ఎసరే. రైట్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ హెల్త్ కేర్, హాస్పిటాలిటీ, హౌ ఇస్ ద వరల్డ్ ప్రోగ్రెసింగ్? హాస్పిటల్ దట్ ఈస్ స్పెషలైజింగ్ ఇన్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అండ్ ఆంకాలజీ, ఓకే. వాళ్ళు ఒక 1 million పేషెంట్స్ ని ట్రీట్ చేసి ఉంటారు. సో దే ఆర్ సిట్టింగ్ ఆన్ ఎ లాట్ ఆఫ్ డేటా. సో ఇప్పుడు ఆ డేటాలో అంటే ఆ MRI స్కాన్స్, ఆ ఎక్స్రే ఇమేజెస్, వాళ్ళ సిమ్టమ్స్, ఇవన్నీ చాలా వాల్యుబుల్ డేటా అవుతుంది. ఈ డేటాని తీసుకుని ఒక మెషిన్ లెర్నింగ్ ఆర్ ఏ ఆల్గరిథం కి ఫీడ్ చేసి యూ కెన్ యాక్చువల్లీ కంపేర్ వెదర్ సమ్వన్స్ ఎక్స్రే మ్యాచెస్ దాట్ ఆఫ్ a cancerous X-ray or not. So this is the fundamental logic on how machine learning and AI works. ఇన్నాళ్ళు ఎలా ఉంటుందంటే, మనం ఒక డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళి అక్కడ టెస్ట్లు అన్ని చేయించుకుని ఆ రిపోర్ట్స్ అన్ని తీసుకుని ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఒక ఫిజిషియన్ దగ్గరికి, ఆ ఫిజిషియన్ ఆ రిపోర్ట్స్ అన్ని చూసి మళ్ళీ ఒక స్పెషలిస్ట్ ని రిఫర్ చేసి, లివర్ స్పెషలిస్టో ఇంకో లేకపోతే సెకండ్ ఒపీనియన్ కి ఇంకో దగ్గరికి వెళ్ళి, అంటే ఇఫ్ హీ ఫైండ్స్ అ ప్రాబ్లమ్ ఇన్ యువర్ LFT లివర్ ఫంక్షన్ టెస్ట్ లో, he'll suggest that you go see a specialist, right? 2D echo లో డిఫరెన్స్ ఉంటే he'll suggest a cardiologist. అక్కడికి వెళ్ళి మళ్ళీ మనం చూపించుకుని ఫైనల్ గా విల్ డిసైడ్ వాట్ నీడ్స్ టు బి డన్, రైట్? ఇప్పుడు ఈ ఫిజిషియన్ జాబ్ హెల్త్ కేర్ టెస్టింగ్ ఎక్విప్మెంట్ లోనే వచ్చేస్తుంది, రైట్? అంటే బై ద టైమ్ యు ఆర్
done with your reports, you have the next step. అంటే మీ రిపోర్ట్స్ లో ఈ అనామలీ ఉంది, you should immediately go see a cardiologist or an endocrinologist or anything depending on the reports. Okay. ఇక్కడ మనం ఆల్రెడీ ఒక డాక్టర్ ని బైపాస్ చేసేస్తున్నాం. సో ఈ రిపోర్ట్స్ అన్ని మనం కలెక్ట్ చేసుకుని ఒక ఫిజిషియన్ దగ్గరికి వెళ్లే బదులు ఇవన్నీ మెషిన్ లోనే ఎంబెడ్ అయిపోయి ఉంటాయి ఏఐ మోడల్స్. మన రిపోర్ట్స్ వచ్చేటప్పుడే డయాగ్నోసిస్ అయిపోతుంది అండ్ దెన్ రికమెండేషన్ కూడా వచ్చేస్తుంది. యూ కెన్ డైరెక్ట్లీ గో అండ్ సీ అ డాక్టర్ బేస్డ్ ఆన్ ది రికమెండేషన్ ఫ్రమ్ ది ఏఐ ఆల్గరిథం. గాట్ ఇట్. సో ఇది fundamentally different from how it is done today. This is how healthcare industry is going to get impacted. తర్వాత ఇంకొకటి ఏంటంటే పర్సనలైజ్డ్ మెడిసిన్. ఇప్పుడు ప్రతి మనిషికి డిఎన్ఏ డిఫరెంట్ గా ఉంటుంది, జీన్స్ డిఫరెంట్ గా ఉంటాయి అండ్ హీ నీడ్స్ బి ట్రీటెడ్ డిఫరెంట్లీ. కానీ మన కరెంట్ ట్రీట్మెంట్ స్టైల్ ఏంటంటే ఇట్స్ బేస్డ్ ఆన్ జెనరిక్ సిమ్టమ్స్, నాట్ బేస్డ్ ఆన్ యువర్ ఇండివిజువల్ అట్రిబ్యూట్స్. సో ఏఐ హెల్త్ కేర్ లోకి వచ్చాక it will be able to offer you extremely personalized, precise treatment based on your DNA, your genes and your genome analysis. Adi చాలా చాలా రెవల్యూషనరీ. యువర్ ఫోన్ ఇస్ లిస్నింగ్ అని నాకు ఎప్పుడు అనిపిస్తుంది. మనం ఏం మాట్లాడుకుంటున్నామో లేదా వాట్ ఎవర్ వీఆర్ సర్చింగ్, ఆల్గోరిథమ్స్ ఆర్ సెట్ ప్రాబబ్లీ, బట్ ఇస్ ఇట్ రైట్, ఇస్ ఇట్ ట్రూ? ఆండ్రాయిడ్ లో ప్రోగ్రామ్స్ డిఫరెంట్ గా రన్ అవుతాయి, ఐఫోన్ లో ప్రోగ్రామ్స్ డిఫరెంట్ గా రన్ అవుతాయి. చాలా మంది హ్యాకర్స్ తర్వాత డేటా స్టీల్ చేసేవాళ్ళు దే ఇంట్రడ్యూస్ అన్ ఏపీకే ఫైల్ ఇంటూ అన్ ఆండ్రాయిడ్ ఫోన్. అది మీకు తెలీదు, మీకు ఒక SMS లా వస్తుంది, మంచి గేమ్ ఇక్కడ క్లిక్ చేస్తే డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటారు. యూ కెన్ క్లిక్ దట్ లింక్, ఇట్ గెట్స్ డౌన్లోడెడ్. అది డౌన్లోడ్ అయ్యాక ఇట్ విల్ బేసికలీ బికమ్ ది అడ్మినిస్ట్రేటర్ ఆఫ్ యువర్ ఫోన్. కెమెరా యాక్సెస్ వచ్చేస్తుంది, మైక్ యాక్సెస్ వస్తుంది, ఇట్ హ్యాస్ యాక్సెస్ టు యువర్ కాంటాక్ట్స్, ఇట్ హ్యాస్ యాక్సెస్ టు యువర్ మెసేజెస్, ఓటీపీస్ కూడా రీడ్ చేయగలదు. అండ్ ఇట్ ఈస్ అ మాల్వేర్, దీన్ని ట్రోజన్ అని కూడా అంటారు. ఇట్స్ లైక్ ఎ ట్రోజన్ హార్స్ లిజనింగ్ ఆన్ యువర్ ఫోన్. And it can record conversations and periodically send to its master, whoever has created that program. Idoka technique. But iPhone is slightly more secure, and iPhone lo ilanti cheyadam chala kashtam because Apple has set a lot of restrictions. True. You, for example, meeku oka link vachi download cheskuni install cheyandi ante Apple lo adi install cheyalem. It has to come via App Store. True. So Android is also getting secure, but Android is more prone to such malware and trojans. Thumb rule is you should be very, very careful on what apps you are installing and what permissions you are giving to each of the apps. సైబర్ సెక్యూరిటీలో చాలా ప్రాబ్లమ్స్ అయ్యేది ఈ లింక్స్ వల్ల, సమ్ మాల్వేర్ రావడం వల్ల. సో చాలా మంది కొన్ని లక్షలు పోగొట్టుకునే వాళ్ళు ఉన్నారు. Right. సో ప్రైమరీ ఎక్కడ తప్పు జరుగుతుంది? This is like a cat and mouse game. అంటే సైబర్ సెక్యూరిటీ ఎంత స్ట్రెంగ్తెన్ అవుతుందో, అవేర్నెస్ ఎంత పెరుగుతుందో, కొత్త టెక్నిక్స్ కూడా అలాగే జనరేట్ అవుతాయి. రైట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ వర్చువల్ అరెస్ట్ అని, డిజిటల్ అరెస్ట్. సో దట్ ఈస్ అ టెక్నిక్ దట్ ఈస్ స్కేరింగ్ పీపుల్ ఎ లాట్. రైట్. సో ఇప్పుడు చాలా అవేర్నెస్ క్రియేట్ అయింది. ఇప్పుడు ఎవరైనా పోలీస్ యూనిఫామ్ లో వాట్సాప్ లో వీడియో కాల్ చేస్తే నవ్వి కట్ చేసేస్తున్నారు బికాస్ దట్ అవేర్నెస్ హ్యాస్ కమ్. రైట్. సో ఇంకొక కొత్త టెక్నిక్ పట్టుకుంటారు. ఇది ఎప్పుడు ఆ రేస్ అలాగే కంటిన్యూ అవుతుంది. దేర్ ఆర్ న్యూ టెక్నిక్స్ అండ్ దేర్ ఆర్ యాంటీవైరస్ కూడా అంతే. హిస్టరీలో యాంటీవైరస్ కొత్తది వచ్చిన వెంటనే కొత్త వైరస్ వస్తుంది, దానికి మళ్ళీ ప్యాచ్. సో దిస్ అ ప్యారలల్ థింగ్ అండ్ దెర్ ఈస్ గోయింగ్ టు బి లైక్ నో వన్ ఈస్ గోయింగ్ టు విన్ దిస్ రేస్. మోస్ట్ స్కేరీ ఏమనిపిస్తుంది తెలుసా? డేటా ప్రైవసీ. ఒక ఆర్గనైజేషన్ కి రకరకాల విధాల నుంచి డేటా వస్తూ ఉంటుంది కదా. సో వాట్ ఈస్ రైట్ డేటా, వాట్ ఈస్ రియలీ డిస్టర్బింగ్, అన్నెసెసరీ నాయిస్ క్రియేట్ చేసే డేటా అని ఎలా డిఫరెన్షియేట్ చేస్తుంది ఒక ఆర్గనైజేషన్? దీనికి చాలా టెక్నిక్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ లుక్ ఎట్ హెల్త్ కేర్ ఇండస్ట్రీ, హెల్త్ కేర్ చాలా సెన్సిటివ్. పేషెంట్ డేటా బయటకు వెళ్ళకూడదు. ఇట్ షుడ్ బి బిట్వీన్ ది పేషెంట్ అండ్ ది డాక్టర్. సో first of all, they'll collect as much data as possible. And then all of that goes into something called a data lake. Okay. A data lake nunchi it goes into various channels where the signal is extracted from noise. Danik kuda AI vaadtaru. And then personally identifiable data, ante patient ID, patient case history, wala symptoms, ilantivanni chala careful ga protect cheyali. They get encrypted and they get stored differently. So it's a very well-defined, well-established data pipeline. Dani data pipeline antaru. So all the data first comes and sits in a data lake, and then it gets processed, and then it gets
రిడాక్టెడ్ అనేది ఇంకొక టెక్నిక్. అంటే ఓన్లీ ఆథరైజ్డ్ పీపుల్ కెన్ యాక్చువల్లీ సీ ది పర్సనలైజ్డ్ డేటా, అందరికీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ దెర్ ఇస్ అ ఫ్రంట్ డెస్క్ రిసెప్షనిస్ట్, హీ ఆర్ షీ షుడెంట్ హ్యావ్ యాక్సెస్ టు ఆల్ ది పేషెంట్ డేటా. సో బట్ అపాయింట్మెంట్ ఫిక్స్ చేయడానికి వాళ్ళకి పేషెంట్ ఐడి మాత్రం కావాలి. సో ఈ డేటా లేక్ నుంచి అదొక్కటి మాత్రం వాళ్ళకి వెళ్తుంది. బట్ ఒక డాక్టర్ రీప్లేస్ చేసి ఇంకో డాక్టర్ వచ్చినప్పుడు he'll have 100% access to the patient data. So this is science and art of data privacy. Chala organizations lo there is a process, there is compliance, it's a very regulated technique. So on the flip side, artificial intelligence annitlo adapt chestunnam anta baagundi, we are just going competing. What is the dangerous part? AI is like a double edged sword. అంటే రెండు వైపులా పదినున్న కత్తి లాంటిది, రైట్? It depends on which side you are using. For example, voice cloning. ఇప్పుడు you are a very popular RJ. It's very easy for me to get your voice clips. అయిపోయిందా నా జాబ్? ఓకే, సో నేను ఒక 1 day మీ బ్యాండ్ బాజా భార్గవి రికార్డ్ చేసి దాన్ని నేను డేటా సెట్ కింద క్రియేట్ చేసి I can clone your voice. ఇంకా బయలుదేరుతామండి. సో సింగర్స్ కూడా చేయొచ్చు అలా? అబ్సల్యూట్లీ. ఇన్ఫాక్ట్ మాస్ జాత్ర అని ఒక సినిమా వస్తుంది రవితేజది, అది ఆల్రెడీ చక్రి గారి వాయిస్ క్లోన్ అయింది, రైట్? దట్ ఈస్ జస్ట్ ది బిగినింగ్. బట్ ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ time before we clone characters, voices and everything. So voice cloning, and then I can actually record a call with your voice and claim that we spoke and this is the proof. And it's very, very difficult even for forensics to prove that it is not your voice, because your voice is everywhere and it is not difficult for me to clone it. So you just need one command, ante one prompt. Oka prompt and konni tools unnai, vaatli use chesi I can fine tune a model and I can clone your voice. So suppose Mahesh Babu garu dubbing ki raaledu ante ayanto dubbing cheppecheychu. Absolutely. Manchi clarity tho. Absolutely. అది చాలా ఇవాళ పాసిబుల్. అది పాసిబుల్. ఇట్స్ నాట్ ఈవెన్ ఫ్యూచరిస్టిక్. ఇంకా వాట్ ఎల్స్ ఆర్ ద రిస్క్స్? నెక్స్ట్ ఇస్ డీప్ ఫేక్. I can actually create a selfie with Narendra Modi or Chandrababu Naidu and claim that I just met them. ఎంత న్యాచురల్ గా వస్తుందంటే ఆ సెల్ఫీ. నార్మల్ గా మనం సెల్ఫీ తీసుకునేప్పుడు కొన్ని షాడోస్ పడతాయి, లైటింగ్ సరిగ్గా ఉండదు, అది కూడా రిపీట్ అవుతుంది, రైట్? అండ్ ఐ కెన్ యాక్చువల్లీ క్లెయిమ్ ఐ జస్ట్ హ్యాడ్ డిన్నర్ విత్ చంద్రబాబు నాయుడు గారు and here is the selfie, we discussed the future of AI in AP governance, and people will just believe it because it looks exactly like that. You cannot differentiate. No forensics can ever differentiate between fake and original, which is very scary. So adokati, and then you can create pretty much everything. Anybody, Elon Musk also. There is no limit. మనకి ఒక 4-5 శాంపుల్ ఇమేజెస్ ఉంటే చాలు. అండ్ ఒక చాలా ఇవాళ జరుగుతున్న ఎగ్జాంపుల్, రిసీట్స్ మనం ఎక్స్పెన్స్ మేనేజ్మెంట్ క్లెయిమ్ చేసుకోవడానికి, let's say you lost a receipt, అది కొంచెం హై వాల్యూ, రైట్? You took your entire team for dinner, ఆ రిసీట్ మిస్ అయింది. You can go to ChatGPT and say ఈ రెస్టారెంట్ లో ఈ ఐటమ్స్ తిన్నాం, సేమ్ వాడి రిసీట్ లా జనరేట్ చేసి ఇవ్వమంటే it will generate. And your finance or your manager or your HR can never find that. Also, when it comes to a country security vishayam gaani, borders lo gaani, we see a lot of terrorists lo misuse chese risk kuda undi, prevalent ga undi. So how do you see this? What else can happen in AI? So AI in warfare is a subject by itself. Cyber warfare is starting. Cyber warfare అంటే ఒక 2 కంట్రీస్ వార్ లో ఉన్నప్పుడు, ఇంతకు ముందు వార్ అంటే మొన్న మనం చూసినట్టు మిసైల్స్, డ్రోన్స్, బట్ ఒక కంట్రీ ఇంకో కంట్రీ ఎకనామిక్ బ్యాక్ బోన్ ని దెబ్బతీయచ్చు బై హ్యాకింగ్ ఇట్స్ స్టాక్ మార్కెట్, దాని రిజర్వ్ బ్యాంక్ పోర్టల్స్ ని. సో సైబర్ వార్ఫేర్ ఈస్ గోయింగ్ టు బి రియల్లీ బిగ్ అండ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు స్టాప్. అంటే ఫిజికల్ వార్ నైనా మనం కంట్రోల్ చేయొచ్చేమో, కానీ సైబర్ వార్ఫేర్ ఈజ్ వెరీ వెరీ రిస్కీ అండ్ వెరీ డైనమిక్. దాన్ని మనం కంట్రోల్ చేయడం చాలా కష్టం. ఇప్పుడు ఆల్రెడీ between Israel and Iran, there was a lot of cyber warfare. You know, Iran's economic backbone was impacted and hurt by a lot of Israeli techies. That is a scariest part. Coming to again good things, mana cinema lo you also review movies kabatti. What is the change? What is the big dynamic change you are seeing? First of all, it's going to become very easy to recreate characters. I'm a huge fan of Rajamouli. 15 years kritam vachina Yamadongalo, he recreated senior NTR. And it was revolutionary back then. But chala kastapadi untaru adi create cheyadaniki. But you can now make a full length movie with junior NTR and senior NTR for 2.5 hours or a 3 hours movie. Complete feature film.
It looks much more natural and much more involving than anything you would have seen. కరెక్ట్. You don't need, for example, ఒక స్టార్ క్యాలెండర్ డేట్స్ దొరక్కపోతే ఇప్పుడు డూప్ ని వాడతారు అండ్ ఇట్ ఈస్ ఓకే. నౌ హీ విల్ సే యూజ్ AI and do it. I may not be able to come. It's okay. Consent form ఉంటుంది. So and so star hero has given consent to use AI clone for these shots. He'll sign it. ఓకే. అయిపోతుంది. అండ్ దెన్ మొత్తం ఆ షార్ట్స్ అన్ని రీక్రియేట్ అవుతాయి. అండ్ ఈవెన్ ది మోస్ట్ crazy fan cannot distinguish between his hero's Presence, real presence ikkada. versus virtual presence. Which is also some kind of disappointment. What you said is leading to another very important aspect. So I want to quote RGV here. Mhm. I keep talking to him. I was very curious. So I asked RGV on what is the single most important aspect of AI on humanity. ఓకే. తెలుగులో చెప్పాలంటే మానవాళి మీద AI ఇది ఎలా ఉండబోతుంది, ఇంపాక్ట్. impact. And what he said was very, very powerful and very profound. When he created Siva, his benchmark was to beat Dasar Narayan Rao and Raghavendra Rao. So he made Siva very differently, and he was very happy that he became one of the leading directors, very unconventional, right? He says, if AI is doing a better job than me, I lose motivation. Because now I know there is someone who will beat me at my art every day. Whether it is dialogues or script or ideation or screenplay, AI is going to beat me on anything and everything, my own craft. You're not motivated anymore. Your motivation is going to be very, very low. And losing motivation will lead to losing purpose in life. And scariest thing is the world losing purpose. See, jobs పోతే ఇంకో జాబ్ వస్తుంది, కానీ ఒక ఇండివిజువల్ కి పర్పస్ అనేదే పోతే వాడేం చేయలేడు, వాడేం సాధించలేడు. జాపనీస్ లో ఇకిగై అంటారు కదా, the purpose of life. సో ఎగ్జాక్ట్లీ లైక్ హౌ యూ సెడ్, ఇప్పుడు మనం ఒక AI క్రియేటెడ్ మూవీ చూసినప్పుడు ఆ ఇమోషనల్ కనెక్ట్ ఉండదు, రైట్? బట్ దట్ యాజ్ ఏ ఆడియన్స్ ఆర్ కన్స్యూమర్. బట్ ఇఫ్ యువర్ జాబ్ ఈస్ డన్ బై AI సో వెల్ ఎవ్రీ డే, you will slowly start losing motivation. And motivation అన్నది తగ్గడం మొదలయ్యాక అసలు మన ఐడెంటిటీకే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ వస్తుంది. అండ్ దట్ విల్ స్టార్ట్ క్వశ్చనింగ్ అవర్ పర్పస్. అసలు మనం ఎందుకున్నాం ఈ ఫీల్డ్ లో, ఆర్ మనం అసలు ఏం చేయాలి, వాళ్ళు నేను నిద్ర లేచి ఏం చేయాలి. బీయింగ్ పర్పస్లెస్ ఇస్ ఫార్ మోర్ రిస్కియర్ దాన్ బీయింగ్ జాబ్లెస్. ఒకటి జాబ్ పోతే వాడు వెళ్ళి కంపెనీ పెట్టుకుంటాడు, అండ్ ఇట్ ఈస్ గుడ్, maybe he'll create employment for 100 people. But if a highly potential individual loses his purpose, that will impact his life, his family completely, and even economy kuda. Ante kada. So this is what RGV said. RGV said the biggest impact of AI on humanity is making us purposeless. That is very scary. This is the flip side of AI. Very scary. బట్ అగైన్ ఏదైనా లిమిట్ లో వాడుకోవాలి. యూ హ్యావ్ టు అడాప్ట్ టు థింగ్స్, అదర్వైజ్ యువర్ వెల్ విల్ బీ క్లోజ్డ్. అండ్ అగైన్ ఆ పర్పస్ లేకపోతే జీవితమే ఉండదు, రైట్? సో థ్యాంక్ యూ జానకిరామ్, థ్యాంక్ యూ సో మచ్. మై ప్లెజర్, థ్యాంక్ యూ. మనం అదిరిపోయి బట్టలు వేసుకొని కిరాకున్నావు మామా. చాందా 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 బోల్ రే. క్వాలిటీ బెస్ట్, బెస్టర్, బెస్టెస్ట్, రేట్ తక్కువ, తక్కువెస్ట్. పండగ కాకపోయినా KLM లో ప్రతిరోజు పండగే. 365 days ఆఫర్స్.